VSC6 న్యూస్కి స్వాగతం. తనికెళ్ల ఎస్సీ హాస్టల్ను సందర్శించిన సిపిఎం జిల్లా నేత బూక్య వీరభద్రం, గ్రామ కార్యదర్శి అన్నవరపు వెంకటేశ్వర్లు ఆదివారం మధ్యాహ్నం తనికెళ్ల ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి అక్కడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బూక్య వీరభద్రం మాట్లాడుతూ గత 9 సంవత్సరాల క్రితం పెంచిన మెనూ తప్ప ఇప్పటి వరకు పెంచకపోవడంతో నిత్యావసర ధరలు, సరుకులు విపరీతంగా పెరిగిపోయాయని, వచ్చే అసెంబ్లీ సమావేశంలో దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల వసతి గృహాల సమస్యలపై చర్చించి మెనూ పెంచి తగిన స్థాయిలో అభివృద్ధి కొరకు నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. విద్యా అభివృద్ధిపై తగిన స్థాయిలో నిధులు కేటాయించాలని, బలహీన వర్గాల విద్యా అభివృద్ధికి కృషి చేయకపోతే భవిష్యత్తులో అసమానతలు, తీవ్ర స్థాయిలో అంతరాలు ఏర్పడే ప్రమాదం ఉందని, దీనిని ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వ విద్యా అభివృద్ధికి కృషి చేయాలని విద్యార్థులకు అందిస్తున్న మెనూను స్థానిక వార్డెన్ కొత్త వెంకటేశ్వర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు, గ్రామ కార్యదర్శి అన్నవరపు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.